స్పీకర్ వ్యవహారంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నారు. జగన్ నివాసం లోటస్ పాండ్ లో కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. కాసేపటి క్రితమే రాజ్భవన్ చెప్పేసి గవర్నర్ నరసింహన్ కలిసి రావడం జరిగింది. ఈ రోజు నిన్న ఈ బడ్జెట్ సమావేశాల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సమావేశ తీర్పులన్నింటినీ కూడా గవర్నర్ నరసింహన్ కు జగన్ వివరించడం జరిగింది. పూర్తిగా ఏకపక్షంగా సమావేశాలు జరుగుతున్నాయని, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా స్పీకర్ కల్పించడం లేదని చెప్పేసి స్పీకర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు చర్చించిన తర్వాత ఈ బడ్జెట్ సమావేశాల లోపే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం మరికాసేపట్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పూర్తి స్థాయిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, కనీసం ప్రతిపక్షం మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదని, అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతుంటే పదే పదే మైక్ కట్ చేయడం తమకు ఇబ్బందిగా మారిందని చెప్పేసి తమ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన చట్టసభల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పడం జరుగుతుంది. స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ పై అవిశ్వాసం పెడదామని చెప్పేసి వైసీపీ చెప్తుంది. హరిత. ఓకే సుధీర్, థ్యాంక్ యూ. స్పీకర్ను వ్యతిరేకించేలా ప్రవర్తించడం